హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నీట్ పైన దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ, రాజకీయ రచ్చ చూస్తూ ఉన్నాం. నీట్లో పేపర్ లీకేజ్ జరిగింది అంటూ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పేపర్ నేనే అమ్మేశానంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. పేపర్ని నేను కొనుగోలు చేశానంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఉత్తరాది ప్రాంతానికి సంబంధించిన చాలా రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయింది అనే దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. బీహార్లో, హర్యానాలో ఈ లీకేజ్ ఎక్కువగా కనపడుతుంది. ఒకే సెంటర్ నుంచే 5-6 నంబర్ 1 ర్యాంక్ సాధించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు గతంలో నీట్లో చాలా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు. నీట్ పరీక్షలు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మొదటి ర్యాంక్ ఒకరికో ఇద్దరికో మాత్రమే వస్తూ ఉండేది. బట్ ఈసారి అటువంటిది డబుల్ డిజిట్ దాటిపోయింది. ఇలా డబుల్ డిజిట్ దాటడం వెనక లీకేజీ ఉంది అనేది కేవలం రాజకీయపరమైన విమర్శ కాదు, అటువంటి ఆధారాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా వైద్య వృత్తికి సంబంధించి, వైద్య విద్యకు సంబంధించి, భవిష్యత్తు డాక్టర్లకు సంబంధించి జరిగిన పరీక్ష కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన అవసరం ఉంది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్ కారణంగా మొత్తం నీట్ విద్యార్థులు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు 24 లక్షల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయంటూ రాజకీయ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. నీటిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. గ్రేస్ మార్కుల పేరుతో కొంతమందికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేరుగా చేసింది అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మైనస్ మార్కులు ఉన్నప్పటికీ విద్యార్థులకు వస్తున్న మార్కులు చూసినప్పుడు ఏదో జరిగింది అనే అనుమానం అందరికీ వస్తుంది. సో చాలామంది ఎడ్యుకేషనలిస్టులు కూడా నీట్ పరీక్ష విధానం, నీట్ పరీక్షలో లోపాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వస్తున్నారు. సో వీళ్ళందరూ తప్పుపట్టడం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఆల్మోస్ట్ దీంతో కన్విన్స్ అయినట్లుగానే కనపడుతుంది. ఈవెన్ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు కూడా ఏమీ జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నీట్కి సంబంధించిన పేపర్ లీకేజీ అంశం పైన సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ అంశం పైన ప్రస్తుతం విచారణ చేస్తోంది. ఓ పక్క ఏదో జరిగింది అంటూ సిబిఐ విచారణ చేస్తూనే మరో పక్క కౌన్సిలింగ్ని మాత్రం మేము ఆపం, కౌన్సిలింగ్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. లీకేజ్ జరిగితే ఒక రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లోనూ జరిగి ఉంటుంది, మిగతా చోట లేదు అని చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా కనపడుతుంది. సో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు అది ఎక్కడ జరిగినా, ఎలా జరిగినా మిగతా అందరూ కూడా ఎఫెక్ట్ అయి ఉంటారు కాబట్టి, ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ఆ డిమాండ్ని పట్టించుకోకుండా కౌన్సిలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కౌన్సిలింగ్ని ఆపడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరిస్తుంది. దాన్ని కంటిన్యూ చేయాల్సిందేనంటూ చెప్తుంది. గ్రేస్ మార్కులు ఎవరికైతే ఇచ్చారో అవి మార్చి వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయొచ్చు అంటూ సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే దాదాపు 24 లక్షల మంది కుటుంబాలు దేశవ్యాప్తంగా దీనివల్ల ఇబ్బంది పడుతుంటే, దీనివల్ల ఆందోళన చెందుతుంటే, అనేక రాజకీయ పార్టీలు నీటికి సంబంధించిన అంశం పైన రెస్పాండ్ అవుతుంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ కూడా ఆదేశిస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇది మాకు తెలియదు, మేము చూడలేదు, మేము దీని మీద పట్టించుకోమన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యాలయాల దగ్గర నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్కి సంబంధించి బీజేపీ ఫెయిల్ అయింది అంటూ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన విద్యార్థుల ఆందోళన చూస్తూ ఉన్నాం. గతంలో తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్పీఎస్సీ పూర్తిగా అటానమస్ బాడీగా ఉండి ఇక్కడ పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఆ పరీక్ష నిర్వహణలో లోపాలని మొత్తం ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. సో ఇప్పుడు నీట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ కదా, నీట్లో జరిగిన అక్రమాలు, నీట్లో జరిగిన ఫెయిల్యూర్స్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోదు అంటూ ఒక లాజిక్ని ఇక్కడ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. కేంద్రం ఫెయిల్యూర్ కారణంగానే ఈ పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాయి. అదే నేపథ్యంలో నెట్కి సంబంధించి కూడా ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, ఆ ఎగ్జామ్ సరిగా జరగలేదు అంటూ నెట్ ఎగ్జామ్ని కేంద్రం రద్దు చేసింది. యూనివర్సిటీలో నియామకాలకు సంబంధించిన నెట్ ఎగ్జామ్ని రద్దు చేసింది. సో నీట్లో కూడా అదే పరిస్థితి ఉంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా రద్దు చేయలేదు. సో ఇంత తతంగం దేశవ్యాప్తంగా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు మాత్రం స్పందించడానికి ఎందుకు టైం లేదు అన్నట్టు చాలా బిజీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ పార్టీ ఇప్పటివరకు నీటికి సంబంధించిన అంశంపై స్పందించట్లేదు ప్రాపర్గా. సో నీటికి సంబంధించి తమ రియాక్షన్ తెలియజేసే ప్రయత్నం చేయట్లేదు. నీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఎక్కడ కనపడట్లేదు. నీటిలో అక్రమాలు జరిగాయి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు. సేమ్ టైం అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ నీటికి సంబంధించిన అంశంపైన మాట్లాడట్లేదు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళకి ఏం జరిగినా మేమే ముందుంటాం, తెలుగు వాళ్ళకు, తెలుగు ప్రజలకు మేము ఛాంపియన్ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అనేక మంది, లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. సో వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్క రెస్పాన్స్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కనపడట్లేదు నీటి గురించి. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు నీటికి సంబంధించి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. అసలు నీటికి సంబంధించి
బావుందనో, బాలేదనో, ఇంకేదో మెరుగుగా చేయండనో, ఇంకేదో విచారణ చేయండనో, ఏదో ఒక స్టాండ్ ఒక పార్టీకి ఉండాల్సిన అవసరం ఉంది కదా! పైగా మీరు పార్టీకే కాదు ప్రభుత్వంలో ఉన్నారు కదా! ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రన్ చేస్తోంది కదా! ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రజలకు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన విద్యార్థులకు ఎక్కడో వేరే దేశంలోనో ఎక్కడో ఇబ్బందొస్తే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతున్నాం కదా! మన దేశంలోనే ఇక్కడ వైద్య విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడుతుంటే, తాము రాసిన పరీక్ష లీక్ అవుతుందా? లీక్ అవ్వకుండా ఉంటుందా? సేఫ్‌గా ఉంటుందా? ఈ పరీక్షతోటే అయిపోతుందా? ఇంకో పరీక్ష రాయాల్సిన పరిస్థితి వస్తుందా? అనే ఆందోళనతో విద్యార్థులు పరీక్ష హాల్‌లో పెన్ను పట్టుకొని పెన్ను వణుకుతూ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి మొత్తం దేశంలో ఉంటే, నేషనల్ ఎగ్జామ్సే ఈ పరిస్థితిలో ఉంటే, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రెస్పాండ్ అవ్వవు? ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్‌గా ఉంటున్నాయి? సైలెంట్‌గా ఉండడం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? నీట్ ఎగ్జామ్ బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడం ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్దేశమా? లేకపోతే అసలు లోపాలేమి లేవు అని చెప్పడం ఉద్దేశమా? లేకపోతే దానిపై రెస్పాండ్ అవుతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనుకుంటున్నారా? మీ రాజకీయ ఇబ్బందుల కోసం, మీ కన్వీనియంట్ కోసం మీరు సైలెంట్‌గా ఉండడం ద్వారా లక్షల మంది, వేల మంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోణంలో విద్య క్వాలిటీ పెరగాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నీట్ అంశానికి సంబంధించి ఈ దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో సైలెంట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ పార్టీలు నీట్ పైన ఖచ్చితంగా స్పందించి, ఇక్కడి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది.